Hey family, welcome back to Kishore Village Vlogs. ఈరోజైతే మనమైతే ఒక హిస్టారికల్ ప్లేస్‌కి అయితే వెళ్ళబోతున్నాము. అది ఏంటనగా తిరుపతి నుంచి మనకు ఒక 15 కిలోమీటర్స్ దగ్గరలో గుడిమల్లం అనే టెంపుల్ అయితే ఉన్నది. అది శ్రీ పరశురామేశ్వర స్వామి టెంపుల్ అన్నమాట. మన భారతీయ సంస్కృతి, చరిత్రలు అద్భుతమైన కట్టడాలతో నిండిపోతుంటాయి. అటువంటి ఒక ప్రాచీన దేవాలయం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇది గుడిమల్లం దేవాలయం. పురాతన చరిత్రను సజీవంగా ఉంచిన ఆరాధన స్థలం. ఈ ఆలయం ప్రాచీన చరిత్ర గురించి తెలుసుకుంటే, ఈ ఆలయం క్రీస్తు శకం 2వ శతాబ్దానికి చెందినది. చోళ, పల్లవ, గంగ పల్లవ రాజవంశాల పాలనలో ఈ దేవాలయం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. 1954లో ఆర్కియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా స్వాధీనం చేసుకున్న ఈ దేవాలయంలో పూజలు ఆగిపోయాయి. చాలా విగ్రహాలు చోరీకి గురయ్యాయి. కానీ గ్రామస్తుల పోరాటం వలన 2009లో మళ్ళీ పూజలకు అనుమతించబడింది. గుడిమల్లం లింగం ఒక అపురూప శిల్పం. ఈ లింగం ప్రాచీన శిల్పకళకు ఒక మేల్కొల్పు. శివుడు మానవ రూపంలో కనిపిస్తూ కుడి చేతులు ఒక గొర్రెపోతు కాళ్లను, ఎడమ చేతులు ఒక చిన్న గిన్నెను పట్టుకొని ఉన్నాడు. ఇలాంటి లింగం ఇంకెక్కడా కనిపించదు. ఈ లింగం 5 అడుగుల పొడవు, 1 అడుగు వెడల్పు కలిగి ఉంటుంది. ఇక్కడ శివలింగం యొక్క మహిమని అర్థం చేస్తుంది. మనకు ఇక్కడ ఉన్న బోర్డులలో ఇక్కడ గుడి యొక్క చరిత్ర మరియు ఆ గుడి ఎలా ఏర్పడింది అని మొత్తం బోర్డులలో వివరించారు. అది మనకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో అయితే ఉంటుంది. పురాణ కథల ప్రకారం పరశురాముడు తన తల్లి శిరచ్ఛేదం చేసిన తర్వాత ఋషులు ఆయనకి శాంతి కోసం శివలింగం పూజించాలని సూచిస్తారు. చాలాసార్లు శోధించిన తరువాత పరశురాముడు ఈ అడవి మధ్యలో ఒక లింగాన్ని గుర్తించి అట్టుపై ఆలయ సమీపంలోని ఒక చెరువును త్రవ్వి పూజలు ప్రారంభిస్తాడు. ప్రతిరోజు ఆ చెరువులో పెరిగిన పుష్పంతో శివునికి పూజ చేస్తాడు. ఆ పుష్పాన్ని అడవి జంతువుల నుండి కాపాడడం కొరకు పరశురాముడు ఒక యక్షకుడిని కాపలాగా ఉంచుతాడు. ఒక మారు పరశురాముడు లేని సమయంలో యక్షకుడు అయిన చిత్రసేనుడు ఆ పుష్పంతో శివునికి పూజ చేస్తాడు. పరశురాముడు వచ్చేసరికి పుష్పం లేకపోవడం చూసి కోపంతో ఆ యక్షకుడితో పరశురాముడు యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధం 14 సంవత్సరాల పాటు కొనసాగుతూనే ఉంటుంది. అందువల్ల ఈ ప్రాంతం పెద్ద గొయ్యి లేదా పల్లెంలా తయారైంది. అందుకే ఈ ప్రదేశానికి గుడి పల్లెం అని పేరు వచ్చింది అని అంటారు. చివరికి పరమశివుడు ప్రత్యక్షమై వారిద్దరిని శాంతపరిచి వారి భక్తికి మెచ్చి తను 2గా విచ్ఛిన్నమై వారిలో ఏకమవుతాడు. అందుకు ఈ ప్రదేశానికి గుడి పల్లెం అనే పేరు వచ్చిందని చెప్తుంటారు. ఈ ఆలయం ఇప్పుడు హెరిటేజ్ ప్రాజెక్టులో భాగం అయ్యింది. ప్రస్తుతం ఆలయం పరిసరాలలో పచ్చిక పెంచడం వంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడి ప్రధాన గర్భగృహలో ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి వరద నీటితో మునిగిపోతుంది. ఒక చిన్న భూగర్భ ట్యాంకు ద్వారా వరద నీరు అకస్మాత్తుగా శివలింగం పై భాగానికి తాకి అట్టుపై ఒక్కసారిగా క్రిందకి ప్రవహిస్తుంది. ఈ అద్భుతాన్ని 2005 డిసెంబరు 4న ఆర్కియాలజీ సర్వే అటెండర్ పి సిన్నప్ప ఆలయ జాబితా పుస్తకాలలో వ్రాసినట్లు తెలుపబడింది. అలాగే పెరుగుతున్న సూర్యుని కిరణాలు ఉత్తరాయణం, దక్షిణాయనంలో 2 సార్లు రాతి గోడలపై చెక్కిన గ్రిల్లు గుండా ప్రధాన శివలింగం యొక్క నుదిటిపై వస్తాయని చెబుతారు. గుడిమల్లం శివాలయంలోని శివుడు పరశురామేశ్వరుడిగా పూజలు అందుకుంటున్నాడు. ఇక్కడి శివలింగానికి ఎంతో విశిష్టత ఉంది. ఈ ఆలయంలో గర్భాలయం, అంతరాలయం, ముఖమండపం కన్నా లోతుగా ఉంటుంది. ఇక్కడ గర్భగృహంలో ప్రతిష్ఠించబడిన శివలింగము లింగ రూపంలో కాకుండా శివుడు మానవ రూపంలో మహావీరుడైన వేటగాని వల్లే ఉంటాడు. ఈ లింగము ముదురు కాపీ రంగులో ఉన్న రాతితో చేయబడిన మానుష లింగము. ఈ లింగము సుమారుగా 5 అడుగుల పొడవు, 1 అడుగు వెడల్పు కలిగి ఉంది. లింగము పైన ముందు వైపు ఉబెత్తుగాను లింగము నుండి బయటకు పొడుచుకొని వచ్చినట్లుగా చెక్కబడిన శివుడు అపస్మారక పురుషుని భుజాలపై నిలబడిన రూపంలో ఉన్నాడు. స్వామి 2 చేతులతో ఉంటాడు. కుడి చేతిలో ఒక గొర్రెపోతు తరలకిందులుగా యొక్క కాళ్ళు పట్టుకొని, ఎడమ చేతిలో చిన్న గిన్నె అనగా చిప్పను పట్టుకొని ఉంటాడు. ఎడమ భుజానికి గండ్రగొడ్డలి తగిలించుకొని ఉంటాడు. స్వామి చట్టాల పైన ముడివేసినట్లు తలకట్టుతో
చెవులకు అనేక రింగులుగా వివిధ ఆభరణాలు ధరించి నడుము చుట్టి మధ్యలో క్రిందకు వేలాడుతున్నట్లు ఉండే వస్త్రమును ధరించి ఆ వస్త్రం మధ్యలో వేలాడుతున్న మడతలు అతి స్పష్టముగా కనిపిస్తున్నాయి. ఆ వస్త్రము అతి సున్నితమైనది అన్నట్లుగా కనిపిస్తుంది. స్వామివారి శరీర భాగాలు స్పష్టముగా కనిపిస్తాయి. స్వామికి యజ్ఞోపవీతం లేకపోవడం ఒక విశేషం. లింగపు అగ్ర భాగము కింద పొడవైన స్తంభ భాగములను విడదీస్తున్నట్లు ఒక లోతైన పల్లము పడిన గీత స్పష్టముగా ఉంది. మొత్తము లింగము పురుషాంగమును పోలి ఉంది. ఈ లింగము అతి ప్రాచీన లింగముగా గుర్తింపబడింది. ఆ కాలపు శైవారాధనకు ఒక ఉదాహరణగా ఈ లింగము గుర్తించబడింది. మనకు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి, సూర్య భగవానుడు, మిగిలిన చిన్న చిన్న దేవాలయాలు కూడా గుడి పక్కనలో ఉంటాయి. మనకి ఇక్కడ అన్నప్రసాదం కూడా అయితే ఇస్తున్నారు పులిహారగా. మనకి ఇక్కడ నుంచి చూస్తే మనకు గుడి మొత్తం అయితే కనిపిస్తుంది. మనకు ఇక్కడ గోపురం తప్పనిచ్చి తర్వాత ఇంకా ఏమీ అయితే గుడికి అయితే కనపడదు. మనకి ఇక్కడ గుడిలోకి ఎంటర్ అయితేనే పాజిటివ్ ఎనర్జీ అయితే కలుగుతుంది. మనకు బండలపై చెక్కిన పురాతనమైన అక్షరాలతో ఉన్న బండలైతే ఇక్కడైతే కనిపిస్తాయి. మీకు ఈ అద్భుతమైన గుడిమల్లం దేవాలయం యొక్క చరిత్ర విశేషాలు మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ గుడిమల్లం చేరుకోవడానికి మనకు తిరుపతి నుంచి 15 కిలోమీటర్ల దూరం అయితే ఈ గుడిమల్లం అయితే ఉంటుంది. ఖచ్చితంగా మీరు కూడా ఒక్కసారైనా ఈ గుడిమల్లంనైతే సందర్శించవలసిందిగా అయితే కోరుతున్నాము. వీడియోకైతే లైక్ చేయండి. మరెన్నో వివరాలకైతే గుడిమల్లంని మన వాళ్ళందరికీ అయితే షేర్ అయితే చేయండి.